రోజా అరుణ్ ఇద్దరు కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. సూట్ కేసు తీసుకొని వాళ్ళు మెట్లు దిగుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడంతో ఇకప్పుడు రమాదేవి ఏమైందని చెప్పి రోజాని అడుగుతూ ఉంటుంది. ఆహా, ఏమీ తెలియనట్టుగా ఏమైందని అడుగుతున్నారా అత్తయ్య గారు అని చెప్పి రోజా అంటూ ఉంటే, అమ్మ రోజా, ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని రమాదేవి మరొకసారి రోజాని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో నిషా అక్కడికి వచ్చి, అత్తయ్య, మావయ్య వీలునామాని ఇంకెవరి పేరు మీదో రాశారు. దాంతో అరుణ్ బావకు సీఈఓ అయ్యే అర్హత లేదని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు మీటింగ్లో తేల్చి చెప్పేశారు. అయినా మావయ్య ఆస్తి చెందాల్సింది ప్రేమ్కి, అరుణ్ బావగారికి, అంతే కదా. వీళ్ళ ఇద్దరికీ కాకుండా, మీకు కాకుండా మరొక వ్యక్తి పేరు మీద మామయ్య గారు ఆస్తి రాశారంటే ఆ విషయం మీకు తెలియదంటే మమ్మల్ని ఎలా నమ్మమంటారు అని చెప్పి నిషా రమాదేవిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి, ఏంటమ్మా నిషా నువ్వనేది, మీ మామయ్య గారు వీలునామా ఎవరి పేరు మీద రాశారా, ఆ విషయం నాకు తెలియనే తెలీదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రోజా, అత్తయ్య గారు, ఇక ఇప్పటి వరకు మీరు చెప్పింది చాలు, మేము విన్నది చాలు. మామయ్య గారు మీకు చెప్పకుండా ఇంత పెద్ద డిసిజన్ తీసుకుంటారంటే మేము నమ్మలేము అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి, మీ అందరికీ ఎంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు, నిజంగానే మీ మామయ్య గారు ఈ పని చేస్తారని నేను కలలో కూడా ఊహించలేదు అంటూ అక్కడున్న హర్షవర్ధన్తో, హర్ష, వీళ్ళంతా చెప్తుంది నిజమేనా, నిజంగానే నువ్వు వీలునామాను వేరే ఇంకొకరి పేరుతో రాసావా, ఎవరి పేరుతో రాసావా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, నేను చెప్పను అని అంటూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు హర్ష, నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? నువ్వు వీలునామా రాస్తే ప్రేమ్ పేరు మీదనో, అరుణ్ పేరు మీదనో, లేదంటే నా పేరు మీదనో రాయాలి, అంతేకాని మా ముగ్గురు పేరున కాకుండా 4వ వ్యక్తి పేరు మీద రాసావంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా ఎలా ఉండమంటావో, మాకంటే నీకు అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరున్నారని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా రమా, నేను ఆ వ్యక్తి ఎవరో చెప్పను అని అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి చామంతి వైపు సీరియస్గా చూస్తూ, ఏయ్, నువ్వే కదే ఆయన్ని స్కూటీ మీద బయటకు తీసుకువెళ్ళావు, నువ్వు పక్కన ఉండగానే ఆయన వీలునామాని ప్రిపేర్ చేయించారు అంటే ఖచ్చితంగా ఆ మనిషి ఎవరో నీకు తెలిసే ఉంటుంది, మర్యాదగా నిజం చెప్పు, ఎవరి పేరు మీద ఆయన వీలునామా రాశారు అని చెప్పి రమాదేవి నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు హర్ష చామంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటాడు. చామంతి కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర, అమ్మ చామంతి, నాకంటూ నమ్మకమైన వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నువ్వు మాత్రమే అమ్మా, అందుకే నీకే ఈ విషయం చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అడిగినా ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టద్దు అంటూ హర్ష చెప్పిన మాటలను చామంతి గుర్తు చేసుకుంటుంది. నన్ను క్షమించండి అమ్మా, నేను చెప్పలేను అని అంటూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ పని మనిషివి, నేను అడిగితే నాకే ఎదురు సమాధానం చెప్తూ చెప్పనని అంటావా అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. ఇక దాంతో చామంతి, అమ్మగారు, మీరు నన్ను తిట్టినా కొట్టినా ఆఖరికి చంపేసినా కూడా నేను ఆ విషయాన్ని బయట పెట్టలేను, ఎందుకంటే ఈ చామంతి ఒక్కసారి ఎవరికైనా మాట ఇచ్చిందంటే ప్రాణం పోయే వరకు మాట తప్పదు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను అడిగినప్పుడు నువ్వు నిజం చెప్పనప్పుడు నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు, పోవే బయటకు అంటూ రమాదేవి చామంతి 2 చెంపలు వాయించి ఒక్కసారిగా బయటకు తోసేస్తుంది. అమ్మ, ఏంటమ్మా ఇది, నాన్న చెప్పొద్దన్నారు కాబట్టే కదా చామ్ నిజం చెప్పలేదు, ఎందుకమ్మా ఇప్పుడు ఈ మాత్రం దానికే తనను బయటకు పంపించేయడం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. చూడు ప్రేమ్, ఇది నీకు సంబంధం లేని విషయం, దయచేసి నువ్వు కలుగ చేసుకోవద్దు, నువ్వు కనుక ఆ పని మనిషికి సపోర్ట్ చేస్తే నా కొడుకు అని కూడా చూడను, దాంతోపాటు నిన్ను కూడా ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, ప్రేమ్, ఆ పని మనిషికి నువ్వు సపోర్ట్ చేయడం ఏంటి, కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి నిషా ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చామంతిని రమాదేవి ఇంట్లో నుండి వెళ్ళగొడుతూ ఉంటే హర్ష అడ్డుపడుతూ ఉంటాడు. చూడు హర్ష, దయచేసి నన్ను ఆపొద్దు, నేను అసలు ఆవేశంలో ఉన్నాను, ఏం చేస్తానో కూడా తెలీదు, నా కళ్ళ ముందు ఆ పని మనిషి ఉండడానికి వీల్లేదు అని చెప్పి
చామంతిని మెడ పట్టుకొని బయటకు గెంటేయడంతో రోజా నిషా ఇద్దరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెట్టావంటే నీ కాళ్ళు విరగొడతాను, పోవే, నా ఇంట్లోనే ఉంటూ నాకే నమ్మక ద్రోహం చేస్తావా, ఆయనతో కలిసి వీలునామా చేయించి ఆ పేరు ఎవరితో బయట పెట్టకుండా నాటకాలు ఆడతావా అంటూ రమాదేవి చామంతిని అక్కడి నుండి పంపించేస్తుంది. ఆ తర్వాత రమాదేవి చాలా సీరియస్గా గదిలోకి వచ్చి కూర్చొని అసలు ఆయన వీలునామా ఎవరి పేరు మీద రాయించుంటారో, ఒకవేళ ఆ చంద్రిక పేరు మీద రాసి ఉంటారా, అదే కనుక నిజమైతే ఆ చంద్రికని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బతకనివ్వను, దాన్ని చంపైనా సరే ఆస్తి మొత్తాన్ని కూడా నేను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే గదిలోకి హర్ష వస్తాడు. రమ, నువ్వు చేసిందేమీ బాగోలేదు, చామంతిని చదివిస్తానని నేను మాటిచ్చాను, తన బాధ్యత తీసుకున్నాను, అటువంటిది నువ్వు ఇలా మధ్యలోనే తనను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తే తను ఎక్కడని ఉంటుంది అని చెప్పి హర్ష అంటూ ఉంటే, ఎక్కడైనా ఉండనివ్వు, రోడ్ల మీద అడుక్కు తిననివ్వు, నాకైతే సంబంధం లేదు, నేను అడిగినప్పుడు అది పేరు చెప్పి ఉండుంటే ఇదంతా ఉండేది కాదు కదా, అయినా నువ్వేంటి హర్ష అంత సీక్రెట్గా ఎవరి పేరు మీద వీలునామా చేయించావో ఆ చంద్రిక పేరు మీద అయితే కాదు కదా, పొరపాటున నువ్వు కానీ ఆ చంద్రిక పేరు మీద వీలునామా చేయించావని తెలియాలి, దాన్ని ఆ మరుక్షణమే చంపేస్తాను అని రమాదేవి హర్షతో అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష, నీ ఆవేశం గురించి నాకు తెలుసు కదరమ్మా, అందుకే చంద్రిక పేరు మీద వీలునామా రాసినట్టు మీకెవరికీ తెలియకుండా నేను జాగ్రత్త పడుతున్నాను, ఎట్టి పరిస్థితులను చంద్రికకు అన్యాయం జరగనివ్వను అని చెప్పి హర్షవర్ధన్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు చామంతి తన తల్లి శ్యామలతో కలిసి రోడ్డు మీద బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో శ్యామల ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, అమ్మ బాధపడకమ్మా, ఇలా రోడ్డున పడడం మనకి అలవాటే కదా, ఎన్నోసార్లు ఇలా వీధిన పడుతూ రోడ్ల వెంట తిరుగుతూనే ఉన్నాము, ఇదేమీ కొత్త కాదు కదా, ఆ దేవుడే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు, నువ్వు బాధపడకమ్మా అని చెప్పి చామంతి శ్యామలని ఓదారుస్తూ ఉంటుంది. అమ్మ, ఆ రోజు మనం రోడ్డున పడినప్పుడు గుడిలో తలదాచుకున్నాం కదా, ఇప్పుడు కూడా అదే గుడికి వెళ్దామంటూ చామంతి శ్యామలను తీసుకొని గుడికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత చామంతి మనసులో అసలు చంద్రిక అత్త పేరు మీద అయ్యగారు వీలునామా రాయడం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచనలో పడుతుంది. తర్వాత హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు. రే ప్రేమ్, నీకు కూడా నా మీద కోపంగా ఉందా అని అంటూ ఉంటే, లేదు నాన్న, నువ్వు వీలునామా మరొకరి పేరు మీద రాసావంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, కారణం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా అని అంటూ ఉంటే, ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కడివేరా అని చెప్పి హర్షవర్ధన్ ఎంత ప్రేమగా ప్రేమ్ని హక్ చేసుకుంటాడు. పాపం నా వల్ల మీ అమ్మ అన్యాయంగా చామంతిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేసింది, నేను ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా చామంతిని ఇంట్లోకి రానివ్వనని అంటుంది అని అంటూ ఉంటే, అవును నాన్న, నాకు కూడా అదే బాధగా ఉంది, పాపం ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడికని వెళ్తారో, చామంతి చదువు కూడా మధ్యలోనే ఆగిపోతుంది అని ప్రేమ అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితులను చామంతి చదువు మధ్యలో ఆగిపోవడానికి వీల్లేదురా, ఎలాగైనా సరే తనని మనమే ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్, కానీ ఎలా నాన్న అని అంటూ ఉంటే, పని మనిషిగా అయితే ఎట్టి పరిస్థితులను మీ అమ్మ తనని ఇంటికి రానివ్వదు, అదే కోడలిగా అయితే అప్పుడు తనకు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉంటుంది కాబట్టి మీ అమ్మ ఏమీ చేయలేదు అని హర్షవర్ధన్ అంటూ ఉంటే, నాన్న అని ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, చామంతిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలుసులేరా, ఇంకా ఎందుకు నా దగ్గర దాస్తున్నావని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. నేను గెస్ చేసింది కరెక్టేనా అని అంటూ ఉంటే, అవును నాన్న, నాకు నిషా అంటే అస్సలు ఇష్టం లేదు, చామంటే చాలా ఇష్టం, తనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఈ విషయం నేను చామ్కి ఎన్నోసార్లు చెప్పాను, కానీ తను నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, చామంతి కూడా నువ్వంటే చాలా ఇష్టం రా, తన కళ్ళల్లో నీ మీదున్న ప్రేమని ఎన్నోసార్లు నేను గమనించాను, కానీ ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించి చామ్ తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడం లేదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఎలాగైనా సరే నువ్వు చామంతిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకురా,
ఒక్కసారి తనను ఈ ఇంటి కోడలుగా తీసుకువచ్చావంటే అప్పుడు మీ అమ్మ నోరుని మోయించవచ్చు. అప్పుడు చామంతిని ఎవరు కూడా ఇక ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టలేరు అని చెప్పి హర్షవర్ధన్ ప్రేమ్కి చెప్పడంతో ఇక అప్పుడు ప్రేమ్ చామంతిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అలా గుడిలో ఉన్న చామంతి దగ్గరకు వెళ్ళి, చామ్, ఐఎమ్ రియల్లీ సారీ చామ్ అని అంటూ ఉంటే, మీరు నాకెందుకు సారీ చెప్తున్నారు బాబు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ్ సడన్గా చామంతి మెడలో తాళి కట్టేస్తాడు. ఏం చేస్తున్నారు బాబు, వదలండి అని చామంతి అంటూ ఉంటుంది. ఇక అలా ప్రేమ్ చామంతి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా తన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అసలు మీరు ఏం చేశారో మీకు అర్థమవుతుందా బాబు? ఈ విషయం అమ్మగారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను చంపేస్తారు అని చామంతి అంటూ ఉంటే, అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను చామ్. ఇప్పుడు నువ్వు ఇంటి కోడలివి కాబట్టి మా అమ్మ నిన్ను ఎప్పటికీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేదు. పద అంటూ ప్రేమ్ చామంతి చేయి పట్టుకొని శ్యామలని కూడా తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. గుమ్మం దగ్గరికి వచ్చిన ప్రేమ్ చామంతులను చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చారన్న నిజం తెలుసుకుని రమాదేవి కుప్పకూలిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.